సాధారణంగా మీరు మీ బైక్ లేదా కారులో నింపడానికి పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడు అనేక రకాల పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 3 రకాల పెట్రోళ్లు అందుబాటులో ఉన్నాయి. చాలా పెట్రోల్ బంకులు సాధారణ పెట్రోల్తో పాటు ప్రీమియం పెట్రోలు విక్రయిస్తాయి. కానీ దాని ధర కంటే కొంచెం ఎక్కువ. ముఖ్యంగా ఈ రెండింటిలో ఏది బెటర్ అనే ఆలోచన చాలా మంది కొత్త వాహన కొనుగోలుదారులను వెంటాడుతుంది. అయితే ఈ పెట్రోలు మధ్య తేడా ఏమిటి? అవి వాహనాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వాటిని ఉపయోగించడం వల్ల కలిగే మార్పులు మరియు ప్రయోజనాలు ఏమిటి? అలాగే మీ బైక్ లేదా కార్ ఇంజన్ ప్రకారం ఏ రకమైన పెట్రోల్ ఎక్కువ మైలేజీని ఇస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశంలో లభించే 3 రకాల పెట్రోళ్లలో ఒకటి సాధారణ పెట్రోల్ మరియు మరొకటి ప్రీమియం పెట్రోల్. ఇది కాకుండా హై ఆక్టేన్ ప్రీమియం అనే 3వ రకం పెట్రోల్ కూడా ఉంది. దీని ధర సాధారణ పెట్రోల్ కంటే రూ. 15 ఎక్కువ. కానీ ప్రీమియం పెట్రోల్ను పవర్, స్పీడ్, ఎక్స్ట్రా మైల్, హై స్పీడ్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ పేర్లను కంపెనీ నిర్ణయిస్తుంది. ఇదిలా ఉండగా కొన్ని పెట్రోలు బంకుల్లో ఏజెంట్లు కూడా ప్రీమియం పెట్రోల్ గురించి గొప్పగా మాట్లాడి, దానివల్ల అనేక లాభాలు వస్తాయని వినియోగదారులను నమ్మించి పెట్రోలును అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాటి మధ్య ప్రధాన తేడాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ గ్రేడ్ దాని ఆక్టేన్ విలువ ఆధారంగా వర్గీకరించబడింది. భారతదేశంలో సాధారణ పెట్రోల్ 87 ఆక్టేన్ రేటింగ్ను కలిగి ఉంది. అయితే పవర్ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ 91. అధిక ఆక్టేన్ ఇంధనం అధిక కుదింపు నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఫలితంగా మీరు మీ వాహనం ఇంజిన్ను స్టార్ట్ చేసినప్పుడు అంత ఇంధనాన్ని బర్న్ చేయరు. ఇది తక్కువ కార్బన్ పాదముద్రను కూడా కలిగి ఉంటుంది. ఆక్టేన్ ప్రభావం ఏమిటంటే, అసలు పెట్రోల్ ఇంజన్ అధిక ఆక్టేన్తో నడుస్తుంది. ఇంజన్ శబ్దాన్ని తగ్గిస్తుంది. ఇంజిన్ నాకింగ్ మరియు పేలుడు అనేది ఇంజిన్ నుండి వచ్చే ధ్వనిని నియంత్రించడానికి ఉపయోగించే యాంత్రిక పదాలు. ప్రతి వాహనం అధిక ఆక్టేన్ పెట్రోల్ నుండి ప్రయోజనం పొందదు. అధిక కంప్రెషన్ సిస్టమ్ ఉన్న వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఆక్టేన్ ఇంజిన్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది వాహన యజమానికి కూడా అనేక ప్రయోజనాలను తెస్తుంది. వాస్తవానికి పవర్ పెట్రోల్ అంటే అధిక ఆక్టేన్ కంటెంట్ ఉన్న పెట్రోలు అధిక కంప్రెషన్ ఇంజిన్లకు అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు, శక్తివంతమైన ఇంజన్లు, శక్తివంతమైన బైక్లు, సూపర్ కార్లు మొదలైన స్పోర్ట్స్ కార్లకు ఈ ప్రీమియం పెట్రోల్ ఉత్తమం. ఈ వాహనాల్లో దీనిని ఉపయోగించడం వల్ల వాటి పనితీరు మరింత మెరుగుపడుతుంది. ఈ పెట్రోల్ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని కారణంగా ఇంజిన్ బాగా పనిచేస్తుంది. ఇంజిను ఎక్కువ ఇంధనం అవసరం లేదు. అలాగే, ప్రీమియం పెట్రోల్ వాహనం యొక్క వేగం మరియు శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు పవర్ పెట్రోలు ఉపయోగించినప్పుడు అది నేరుగా ఇంజిన్ నాకు తగ్గిస్తుంది. అలాగే ఇంధన సామర్థ్యం, వాహన శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. కానీ తక్కువ ఇంధన సామర్థ్యం గల ఇంజన్లను ఉపయోగించే ప్యాసింజర్ వాహనాలకు ఇది పెద్దగా ఉపయోగపడదు. తక్కువ శక్తితో పనిచేసే ఇంజిన్లలో తక్కువ కుదింపు నిష్పత్తి కారణంగా ఈ ఇంధనం వాటిలో బాగా పనిచేయదు. ఫలితంగా ఆ వాహనాల పనితీరు, మైలేజీలో పెద్దగా మార్పు ఉండదు. కాబట్టి అటువంటి వాహనాలలో ప్రీమియం పెట్రోల్ ఉపయోగించడం లాభదాయకం కాదని మీరు గుర్తుంచుకోవాలి. మీ వాహనానికి ఏ పెట్రోల్ ఉత్తమం? వాహనంలో ఇంధనం నింపుకునే విషయంలో ప్రతి వినియోగదారుడు తమ వాహన మాన్యువల్లో పేర్కొన్న పాయింట్లను ముందుగా తెలుసుకోవాలి. అలాగే మీ కారు లేదా బైక్ 5 ఏళ్లు లేదా 10 ఏళ్ల వయస్సు ఉన్నట్లయితే ఆ వాహనాలకు సాధారణ పెట్రోల్ నింపడం మంచిది. అలా కాకుండా మీ బైక్ లేదా కారు మరింత శక్తివంతమైన మోడల్ అయితే అలాంటి ప్రీమియం పెట్రోల్ వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.